బాగా ఊయల ఊగితే మహా చురుకుతనం మన శరీరానికి వచ్చి చేకూరుతుంది. చిన్నతనంలో అధిక భాగం మనం ఊయలలో ఊగిన వాళ్ళమే. జోచ్యుతానంద జోజో ముకుంద ఇలాంటి పాటలు అమ్మగారు పాడుతూ ఉంటే మనం ఊయలలో ఊగి తరించిన వాళ్ళమే. పెద్దవాళ్ళమయ్యా కూడా ఇప్పటికీ కూడా ఊయల అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరండి? ఎందుకు ఇష్టపడతాం? తల్లి గర్భం వల్ల మనల్ని ఆదరిస్తుంది కనుక. అలా ఊయల ఊగడంతో మనలో మేహం నియంత్రింపబడి పైత్యం ప్రకోపం అవుతుంది. పైత్యం అంటే ఆకుపచ్చదనానికి ప్రతీక. పైత్య గుణం వృద్ధి పొందితే ఏ విషయాన్నైనా గ్రహించేటటువంటి గ్రహణ శక్తి పెరుగుతుంది. చర్మానికి ఒక కాంతి వచ్చి చేకూరుతుంది. అది ప్రధానం. అదే పెళ్ళికలా అంటే కనుక భోగినాడు ఇలా ప్రవర్తించాలి. అలాగే చేతులకు కాళ్లకు గోరింటాకు కూడా పెట్టుకోవాలి అని చెప్పుకుంటాం. ఈ గోరింటాకుకు సంస్కృతంలో నఖరంజని అని పేరు. నఖములు అంటే గోళ్ళు. శ్రీమద్ రామాయణంలో రావణాసురులకు ఒక చెల్లెలు ఉన్నది. ఆమె పేరు శూర్పనఖ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి ఆవిడ పేరు చుప్పనాతి. శూర్పము అంటే చేట. చేటల వల్ల గోళ్ళు పెంచుకున్నది కనుక ఆవిడని శూర్పనఖ అన్నారు. గోళ్ళు పెంచుకోకూడదు అంటుంది ధర్మం. నమ్మఖేనా గోళ్లతో దేన్ని త్రెంచకూడదు, మహాపాపం దోషం, గోళ్లతో ఇలా కొట్టకూడదు ధర్మాలు చెబుతారు ఇలాంటి అనేక విశేషాంశాలలో. మరి ఈ గోళ్లను ఎలా రక్షించుకోవాలి? ఈ కాలంలో వర్ష ఋతువు, ఆడవాళ్ళు బాలికలు ఎక్కువగా నీళ్లలో తడుస్తూ ఉంటారు. చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి కనుక ఈ గోరింటాకును నఖరంజని అన్న పేరుతో అలంకరింపజేసుకోవాలి. ప్రేమ కలవారికి అంటు గోరింట అని ఒక సామెత. ప్రేమ కలవారింట పండు గోరింట రెండవ సామెత. గోరింటాకు పెట్టుకుంటారండి. ఆ గోరింటాకు పండుతుందండి. ఎలా పండుతుంది? ఆ పండిన వర్ణాన్ని చూచి మంకెన పువ్వు వంటి ఎరుపు వర్ణం కలిగితే చక్కటి భర్త లభిస్తాడు. మాణిక్యం వంటి ఎరుపు వస్తే మంచి కుమారుడు జన్మిస్తాడు. ఇలాంటి భవిష్యత్తు వాక్యాలు కూడా, జాతక సంబంధిత సూచనలు కూడా సంప్రదాయం తెలిసిన ప్రాచీన మహిళలు చేసేటటువంటి వారు. ప్రేమ కలవారికే ఆ గోరింట అంటుతుంది. ఈ గోరింట పండింది. ఎలా పండింది? చెట్టు లేదు, ఆకు లేదు, నీరు లేదు, అయినా కూడా గోరింట పంట పండింది అంటారు. నీ పంట పండిందిరా, ఇంకేం నీవు కోరుకున్న అమ్మాయి, నీ పంట పండిందిరా అమ్మాయి, నీ భర్త మంచివాడవుతున్నాడు ఇలా చెప్పడం అండి పంట పండడం అంటే. ఇలా చూస్తే ఈ పండుగ, ఈ ప్రయోజనం వెనుక ఎన్నో సామాజిక అంశాలు, పారమార్థిక అంశాలు, ఆధ్యాత్మిక కోణాలు, ఆది భౌతిక కోణాలు అనేకం ముడిపడి ఉన్నాయి. ఈ పండుగ నిజానికి ఋతువులో వచ్చే మార్పులకు అనుగుణంగాను, పిండి పదార్థాలకి అనుగుణంగాను ఏర్పాటు చేయబడ్డ పండుగ. అందుకే ఇలాంటి పిండి వంటకాలు మనం తింటున్నాం. ముఖ్యంగా మోదకములు భాద్రపద మాసంలో విశేషంగా తింటున్నాం. ఈ మోదకములు 2 సార్లు ఉడకబెట్టబెట్టినవి. ఈ 2 సార్లు ఉడకబెట్టిన ఈ పదార్థాలను తింటున్నాం. విశేషించి ఈరోజు ఈ మోదకములను 16 సిద్ధం చేసి వాయనంగా కూడా ఇవ్వాలి అంటుంది సంప్రదాయం. ఇదంతా పక్కన పెట్టేద్దామండి. పెళ్ళి కాని అమ్మాయిలు ఉదయమే లేచి తలంటుకొని చక్కగా ఉట్టి కింద ముద్ద ఏదో తినేసి గోంగూర పచ్చడి, పెరుగన్నం లాగించేసి ఏదైనా చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక ఉయ్యాల కట్టుకొని ఆ ఉయ్యలలో ఊగుతూ ఆనందంగా కాలం గడిపితే ఆ అమ్మాయి మనసు ఎంత స్వచ్ఛంగా మారుతుంది. ఆ స్వచ్ఛత, ఆనందం ముఖంలో తాండవించి ఆ సంతోషమంతా కూడా తిరిగి కనిపించడంతో ఒక మంచి కళ వచ్చి చేరుతుంది. దాన్నే మనం పెళ్ళికలు అంటాం కదా. ఇలా కూడా ఈ విషయానికే వచ్చేద్దాం. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈరోజు నిజంగా ఏం చెయ్యాలి ఆ ప్రశ్న వేసుకుందాం. బృహత్యుమా వ్రతం అన్న పేరుతో ఉండ్రాళ్లను సిద్ధం చేసి అమ్మవారిని అర్చించాలి. ఇది ఈరోజు దైవాన్ని కొలిచే విధానం. పసుపు ముద్దతో
అమ్మవారిని సిద్ధం చేసి ఆ అమ్మవారిని స్తోత్రం చేసి ఈ కుడుములను నైవేద్యంగా సమర్పించి వీటిని 5 ముత్తైదువలకు సువాసిని స్త్రీలకు వాయనంగా ఇవ్వాలి. ఒక్కొక్కరికి 3 చొప్పున, లేదు వీలైతే అధికం సిద్ధం చేసి 5 సంఖ్య చొప్పున వారందరికీ కూడా ఈ కుడుములను వాయనంగా ఇవ్వాలి. కొంతమంది ఈ పదార్థంలో మినపపప్పును కూడా మేళవించి మరొక కొత్త పదార్థాలను సృష్టిస్తున్నారు. సంప్రదాయంలో మట్టుకు వరిపిండిని మాత్రమే వినియోగించాలి అని చెప్పబడి ఉండడం మరొక విశేషంగా భావన చేయాలి. అయితే అధికం ఇబ్బందికరమే. అధికమైనప్పటికీ కూడా నియంత్రణలో ఉంటే మేలు కలిగిస్తుంది అని చెప్పడానికే ఋతు సంబంధితమైన మార్పులతో పాటు పదార్థ సంబంధితంగా వంటకాలతో, పిండి వంటకాలతో సంబంధంగా ఆలోచన చేస్తే వచ్చినటువంటి పండుగలలో ఇది చాలా విశిష్టమైనటువంటి పండుగ అని కూడా చెప్పుకోవాలి. సాక్షాత్తు పరమేశ్వరుడే మోదించినటువంటి, ఆమోదం తెలిపినటువంటి, సంతోషించినటువంటి పండుగ ఈ పండుగ కనుక దీనికి మోదకములు అంటే ఉండ్రాళ్ళు వీటిని నైవేద్యంగా సమర్పించడం, అలాగే ఉండ్రాళ్ళను సమర్పిస్తున్నాం కనుక ఈ తదియకు ఉండ్రాళ్ళ తదియ అని చెప్పడం ఆచారంగా వస్తున్నటువంటి విషయం. క్రమేణా మారిన పరిస్థితులను అనుసరించి ఈనాటి కాలంలో అనేకులు ఇటువంటి వ్రతములను ఆచరించకుండా ఉండడం కించిత్ బాధాకరం అనే చెప్పుకోవాలి. తెలుసుకుంటే ఆచరిద్దాం. ఊయలలు ఎక్కడున్నాయి? చెట్లు పెంచే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పెంచే చెట్లకు ఊయలు ఎప్పుడు కట్టేది? ఇప్పుడు మనం చెట్లు పెంచితే భవిష్యత్ తరాల వారికి భారతీయ సంస్కృతిని అందజేసిన వాళ్ళం అవుతాం. కనీస పక్షంలో సమీపంలో ఉండే ఏవైనా చెట్లకు, ఊయలలకు మనం వెళ్ళి ఈ పండుగని ఆచరించే నిమిత్తమై 10 మందికి ఈ పండుగ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ, ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఇలా కూడా అందరం కలిసి ఈ పండుగను చేస్తే అప్పుడు కూడా మనకు క్షేమం కలుగుతుంది. ప్రశస్తమైన మన పండుగలలో భోగములు కలిగించే పండుగ ఈ పండుగ. అశూన్య శయన వ్రతం అంటూ హేమాద్రి పండితుడు ఏ వ్రతాన్ని ఆచరిస్తే శయనము పక్క శూన్యం కాకుండా, అంటే భార్యాభర్తలు ఇరువురు కలిసి ఉండేటట్లుగా కలకాలం మనకు ఆనందాన్ని కలగజేస్తుంది అని ఆ వ్రతానికి ఫలాన్ని చెప్పాడో అలాంటి వ్రతం ఇది కూడా. ఇది నోము, ఆడవాళ్ళు నోచుకునేది అని భావన చేద్దాం. విష్ణు పురాణంలో, విష్ణు ధర్మోత్తర పురాణంలో, అగ్ని పురాణంలో, అనేక పురాణాలలో ఆయా వ్రతాల గురించి చెప్పబడి ఉండగా విష్ణు పురాణంలో 71వ సర్గలో ప్రత్యేకంగా అశూన్య శయన వ్రతం గురించి విశేషంగా వర్ణింపబడి ఉండగా బృహత్యుమా వ్రతం తెలుగువారి ప్రతి ఇంటిలో కూడా ఒకనాటి కాలంలో ఆచరింపబడినటువంటి పండుగ, ఇప్పటికీ ఆచరణలో ఉన్నటువంటి పండుగ. కాబట్టి గోరింట నఖరంజని అలంకారంగా అలంకరించుకుందాం. సంప్రదాయబద్ధంగా లభించేటటువంటి గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, ఉల్లిపాయ పులుసు, పెరుగన్నము, గట్టి పెరుగన్నము ఇలాంటి వాటిని ఆహారంగా స్వీకరిద్దాం. ఊయలలు ఊగుతూ మేహాన్ని వాత గుణాన్ని నియంత్రించుకొని చురుకుదనాన్ని పెంచుకుందాం. పెళ్ళికలు తెచ్చుకుందాం. లోకమంతా కూడా ఆనందంగా ఉండాలి అని కోరుకుందాం. సంతోషంతో పండుగను నిర్వహించుకుంటాం. ఇది 16 కుడుముల పండుగ. ఇది ఉండ్రాళ్ళ పండుగ. ఇది ఉండ్రాళ్ళ తదియ.